హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ కారప్పొడి కమ్మటి రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కారప్పొడి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారప్పొడిని చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇడ్లీ, ఉప్మా, దోశ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఏదైనా ఫ్రై రెసిపీస్ చేసేటప్పుడు ఈ కారప్పొడి కాస్త వేసామంటే మరింత టేస్ట్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ స్పైసీ కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు శనగపప్పు వేసుకుందాము. శనగపప్పు వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మినప్పప్పు తీసుకుందాము. 1/2 కప్పు వరకు. కారపొడి చేసేటప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలి. టీ గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ తీసుకుని కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు వచ్చేసి 1/2 కప్పు వరకు ఉంటుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కప్పు సైజ్ అనేది పెంచుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కప్పుతో 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి కనీసం ఒక 3 మినిట్స్ అయినా టైం పడుతుంది. 1/2 టీ స్పూన్ వరకు హింగువ వేసుకుందాము. హింగువ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుందాము. నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేయించడానికి పెద్దగా టైం పట్టదండి. లైట్ గా కలర్ మారి చిటపటలాడితే వేగిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ లో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. మనం తినే కారాన్ని బట్టి 25 లేదా 30 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పూర్తిగా వెల్లుల్లిపాయ గడ్డ వేసేసుకోండి. లేదా 20-25 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసుకోండి. కరివేపాకు పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా కలర్ మారి చక్కగా వేగిపోయాయి. కరివేపాకు నలిపి చూస్తే ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే కారప్పొడి పాడవకుండా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, మొత్తం అన్ని చక్కగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను ఈ కారప్పొడిలో చింతపండు వేయట్లేదండి. చింతపండు బదులుగా ఆమ్చూరు వేస్తున్నాను. చింతపండు వేస్తే కారప్పొడి తడిగా ఉంటుంది, అందుకు ఆమ్చూరు వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. పసుపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి తగలని జార్లో వేసుకుని ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకి నచ్చిన టిఫిన్స్ లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ఇడ్లీ కారప్పొడి ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.